నమస్తే, వెల్కమ్ టు సింగరి స్టూడియోస్. కాకి టు ఖద్దర్ ఎవరనుకుంటున్నారా? ఆయనే ఐపీఎస్గా పదవి విరమణ పొందిన వెంటనే వర్ధనపేట ఎమ్మెల్యేగా గెలిచిన కేఆర్ నాగరాజు గారు. సో ఈరోజు సార్ మనతో పాటు ఉన్నారు. సో వారు ఎందుకు మన ఐపీఎస్ నుంచి వెంటనే మళ్ళీ పాలిటిక్స్లోకి రావడం జరిగింది, అంటే ప్రజాసేవ కోసం వచ్చారా ఏంటి అనే విషయాల గురించి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. మేనిఫెస్టోస్ విషయానికి వస్తే 6 గ్యారెంటీలు అమలు అవుతాయని మీరు అనుకుంటున్నారు? ఆరూరి రమేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు. సో ఇప్పుడు ఏమన్నా చర్యలు చేపట్టే అవకాశం ఉందంటారా? 100% అమ్మా. అంటే ఇప్పుడు ఆరూరిపై వచ్చినటువంటి ఆ భూ కబ్జా ఆరోపణలు ఎంతవరకు నిజం అంటారు? అంటే ఇదొక వన్ ఆఫ్ ది రీజన్ అనుకోవచ్చా? ఎస్ఐగా మీరు అవన్నీ చూసారు కాబట్టి విత్ ప్రూఫ్స్ తోటి, సో ప్రజలకు ఇంకా మంచి చేయాలి అనే ఉద్దేశంతో కూడా మీరు పాలిటిక్స్లోకి వచ్చారు.